హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో దయ్యాలు వెంటాడే ప్రదేశాలు, వాటి వెనుక కథలు. నిజాముల నగరం హైదరాబాద్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఈ గొప్ప చారిత్రాత్మక నగరంలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. దేశ విదేశీ టూరిస్టులు కోరుకునే పర్యాటక ఆకర్షణలకు ఇక్కడ కొదవలేదని చెప్పాలి. వీకెండ్ వచ్చిందంటే చాలు, ఈ నగరంలోని ప్రముఖ ప్రదేశాలన్నీ పర్యాటకుల తాకిడితో కిటకిటలాడుతుంటాయి. అధిక జనాభాతో ఎప్పుడూ హడావిడిగా కనిపించే ఈ నగరంలో రాత్రి అయితే భయపెట్టే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు కూడా ఉండటం విశేషం. దయ్యాలకు సంబంధించిన కథలతో ముడిపడి ఉన్న ఆ భయానక ప్రదేశాలు ఏమిటి, వాటి వెనుక కథ ఏమిటి, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటగా మనం చెప్పుకునేది రామోజీ ఫిల్మ్ సిటీ. సినిమా షూటింగ్లకు, టూరిస్టుల సందర్శనతో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ప్రదేశం రామోజీ ఫిల్మ్ సిటీ. చీకటి పడితే ఈ ప్రదేశం కూడా ఆత్మలతో వెంటాడబడుతుందని చెబుతారు. దీని వెనుక ఆశ్చర్యకరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ సినిమా చిత్రీకరణలు చేస్తున్నప్పుడు అద్దాల్లో వింత దృశ్యాలు కనబడడం, ఏదో తెలియని అదృశ్య శక్తిని ఎత్తడం వంటి అనుభవాలు ఎదుర్కొన్నట్లు లైట్ మెన్లు, పలువురు నటులు ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయట. నిజాంల కాలంలో ఈ ప్రాంతంలోనూ ఎన్నో యుద్ధాలు జరిగి ఎందరో సైనికులు మరణించినట్లు చెబుతారు. వారి ఆత్మలు ఈ ప్రదేశాన్ని వెంటాడుతున్నాయని నమ్ముతారు. రెండోది కుందన్ బాగులో దయ్యాల గృహం. కుందన్ బాగులో ఒక ఇంటిని దయ్యాలతో వెంటాడబడుతుందని గృహంగా నమ్ముతారు. అనేక సంఘటనలు దీనికి ఈ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం చాలా కాలం క్రితం ఇక్కడ ఓ మహిళ, ఆమె 2 కుమార్తెలు నివసించేవారు. చీకటి పడిన తర్వాత ఆ ఇంటి ఆవరణలో వారు కొవ్వొత్తులతో పట్టుకుని నడిచేవారు. వారి ఇంటి ముందర ఒక రక్తంతో నిండిన బాటిల్ కూడా ఒకటి ఉండేదట. ఈ ఘటనలకు భయపడిన ఇతర నివాసితులు వారికి కొంత దూరంగా ఉండేవారు. అయితే ఒకరోజు ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన ఒక దొంగ అక్కడ కుళ్ళిపోయి ఉన్న మృతదేహాలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. అతను పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ చేపట్టిన పోలీసులు తల్లి, కూతుళ్ళు ముగ్గురు మృతి చెంది 6 నెలలకు పైగా గడిచినట్లు తేల్చారు. దీంతో ఇన్ని రోజులు తాము చూసింది దయ్యాల్ని అని తెలుసుకున్న స్థానికులకు అటుగా వెళ్లాలంటేనే భయం పట్టుకుంది. ఇలాంటి అనేక సంఘటనల నేపథ్యంలో హైదరాబాద్లో అత్యంత భయానక ప్రదేశాలుగా ఒకటిగా కుందన్ బాగ్ నిలిచింది. మరొకటి రవీంద్రనగర్. రవీంద్రనగర్లో 2012లో జరిగిన ఆత్మహత్యల పరంపర హైదరాబాద్లో భయానక ప్రదేశాల జాబితాలో ఒకటిగా ఈ ప్రదేశాన్ని నిలిచింది. ఒక దెయ్యం కారణంగా ఈ ఆత్మహత్యలు జరిగాయని ప్రజలు నమ్ముతారు. తమ ఇళ్లను కాపాడుకోవడానికి ఆ కాలనీ వాసులు రాత్రి వేళల్లో జాగారం కూడా ఉండేవారు. ఆ భయానికి దాదాపు 1/2 డజనుకు పైగా కుటుంబాలు ఆ ప్రాంతాలని వదిలి వెళ్లిపోయారు. దెయ్యం ప్రధానాంశంగా పలు వార్తాపత్రికల్లో అప్పుడు అనేక ఆర్టికల్స్ ను కూడా ప్రచురించారు. ఇప్పటికీ కూడా రాత్రి అయితే ఈ ప్రదేశం గర్జనంగా మారుతుంది. ఇలా ఇళ్లపై ఎర్రని రంగులో జై శ్రీరామ్ అని రాసి ఉండడం గమనించవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్. శంషాబాద్ కు సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ గా ప్రసిద్ధి చెంది చాలా మంది మరణాలకు దారి చేసిన వివాదాల నేపథ్యంలో ఈ విమానాశ్రయం నిర్మాణం జరిగిందని చెబుతారు. ఆ బాధితుల మృతదేహాలను విమానాశ్రయం కిందే సమాధి చేశారని, శాంతి లేని వారి ఆత్మలు ఆ ప్రదేశాన్ని వెంటాడుతున్నాయని నమ్ముతారు. ఓసారి ఎయిర్పోర్ట్ లో ఉద్యోగులు సమావేశానికి హాజరయ్యేందుకు వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి తన తలను 360 డిగ్రీల కోణంలో తిప్పడం చూసి షాక్ తిన్నారట. మరోసారి రన్వేపై తెల్లని చీరలో ఒక మహిళ డాన్స్ చేయడం చూసిన ఖతర్ ఎయిర్వేస్ పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశాడట. ఇలాంటి అనేక సంఘటనల నేపథ్యంలో ఈ విమానాశ్రయం హైదరాబాద్లోని భయానక ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. గోల్కొండ కోట. హైదరాబాద్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోల్కొండ కోట కూడా ఒక భయానక ప్రదేశాల జాబితాలో 13వ శతాబ్దంలో కాకతీయుల పాలనలో గోల్కొండ కోటను నిర్మించారు. ఎన్నో శతాబ్దాలు, ఎన్నో రాజవంశాలు ఈ కోట కేంద్రంగా పరిపాలన చేశాయి. అయితే ఈ ప్రదేశం కొంతమంది సైనికుల ఆత్మలు, గాయని తారామణి ఆత్మలచే వెంటాడబడుతుందని నమ్ముతారు. కుతుబ్ షా రాజవంశం యొక్క అత్యంత ప్రసిద్ధ వేశ్యలలో తారామణి ఒకరు. కోట సముదాయంలో ఒక నీడ నృత్యం చేయడాన్ని ప్రజలు చాలాసార్లు చూసినట్లు చెబుతారు. అకస్మాత్తుగా కొన్ని ప్రాంతాలను ఎవరో విసరడం, భయంకరంగా ఏడవడం వంటి అనుభవాలను కూడా ఎదుర్కొన్న సంఘటనలు. అందుకే చీకటి పడిన తర్వాత కోటలోకి సందర్శకులు అనుమతించరని అంటారు. అందులో మరొకటి రోడ్ నెంబర్ 12లో శ్మశానం, బంజారా హిల్స్. హైదరాబాద్లోని బంజారా హిల్స్ ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉండేది. నిజాం రాజ్యంలోని కొందరు ప్రముఖులు ఈ ప్రాంతాన్ని తమ నివాస స్థలంగా మార్చుకొని వేట ప్రాంతంగా వినియోగించేవారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని రోడ్ నెంబర్ 12లో
శ్మశాన వాటిక ఉన్న ప్రదేశం దెయ్యాలతో వెంటాడబడుతుందని, ఇక్కడ అనేక విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొన్నట్లు స్థానికులు చెబుతుంటారు. రాత్రి అయిన తర్వాత విచిత్రంగా ఈ ప్రాంతంలో వీధి దీపాలు మాయమవుతుంటాయి. మరికొంతమంది ఈ ప్రదేశం చుట్టుపక్కల పదే పదే టైర్ పంచర్లను ఎదుర్కొంటున్నట్లు చెబుతుంటారు. కొంతమంది అయితే తమ కార్ 4 టైర్లను గాలిపోవడం, భయంకరమైన అరుపులను, శబ్దాలను విన్నామని అంటుంటారు. ఇక్కడ రాత్రి వేళల్లో భయానక అనుభవాలను ఎదుర్కొన్న ఎవరైనా మళ్ళీ ఆ ప్రదేశం చుట్టుపక్కల తిరిగే సాహసం చేయరు. అందుకే హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ప్రాంతం మిస్టరీ ప్రదేశంగా మారింది.